నా లైఫ్ లో ఫస్ట్ టైం ఈ కాజా అనే విలేజ్ లో ఈ ఐస్ స్కేటింగ్ గ్రౌండ్ అయితే చూస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఐస్ స్కేటింగే కాదు, ఐస్ హాకీ స్టేడియం కూడా ఉంది, చూడొచ్చు. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. అదేంటంటే చీచం బ్రిడ్జ్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ ఎంత గొప్పదో అంతే స్ట్రాంగ్ కూడా. కాలట్టే లోపలికి దిగబడిపోతుంది. చూస్తున్నారా? బ్లాక్ ఐస్ పైన డ్రైవ్ చేసామంటే అలాగా స్కిట్ అవుతూ ఉంటది అన్నమాట బండి. చాలా మంది అయితే ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంత స్నోని కళ్ళకు నీళ్లు కూడా పెట్టుకుంటారు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన అఖండ భారత యాత్రలో డే నెంబర్ 69కి స్వాగతం. ఈ రోజు మనము ఏం చూడబోతున్నామో మీకు చెప్పే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ని ఇంతలా ఆదరిస్తున్నా, ఇంత మంచి మంచి కమెంట్లు పెడుతున్నా మీ అందరికీ నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిజంగా మీ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. మీరు పెట్టే కమెంట్స్ ఒక్కొక్కటి చదువుతా ఉంటే ఇటువంటి అద్భుతమైన ప్లేసెస్ని ఇంకా ఎన్నెన్నో చూపించాలనిపిస్తా ఉంది నాకు. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఈ కాజా అనే విలేజ్ లో ఈ ఐస్ స్కేటింగ్ గ్రౌండ్ అయితే చూస్తా ఉన్నాను. ఇక్కడ చూసారంటే పిల్లలు బాగా ఆడుకుంటా ఉన్నారు అనమాట. వీళ్ళకి ఇప్పుడు హాలిడేస్ కదా, బాగా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ కాళ్ళకి వేసుకున్నారు కదా షూస్, అవి హై స్కేటింగ్ షూస్ అనమాట. చూసారా పిల్లలు ఎట్టబడ్డాడో, బాగా జారి పడతా ఉన్నారు. మామూలుగా మన ఊర్లో ఎలాగైతే క్రికెట్ బ్యాటు బాల్ అందరి దగ్గర ఉంటాయో, ఈ ఊర్లో వచ్చేసి అందరి దగ్గర ఐస్ స్కేటింగ్ షూస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఐస్ స్కేటింగే కాదు, ఐస్ హాకీ స్టేడియం కూడా ఉంది, చూడొచ్చు. పిల్లకాయలు వచ్చేసి బాగా జోరుగా ఆడుకుంటా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరికీ ఇప్పుడు సెలవులు కదా, అందుకు పిల్లలు వచ్చేసి బాగా గ్రూపులు చేరుకునేసి ఇక్కడ ఒక గ్రూపు, అటు సైడ్ చూసారంటే అక్కడ ఒక గ్రూపులుగా అయితే ఈ ఐస్ హాకీ గేమ్ ఆడుతూ ఉన్నారు. మళ్ళీ నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను ఐస్ హాకీని. మామూలుగా సినిమాలలో అక్కడ ఇక్కడ యూట్యూబ్లలో నేను చూశాను ఐస్ హాకీ గేము. సో ఇక్కడ చూసారంటే ఆ బిల్ల కనిపిస్తుంది కదా, ఆ బిల్లని తీసుకెళ్లేసి ఆ గోల్ కీపర్ ఉన్నాడు కదా, ఆ గోల్లో వేయాలన్నమాట. అప్పుడు స్కోర్ అవుతుంది. ఇలాగా 2 టీములు ఉంటాయి. ఏ టీము ఎక్కువ గోల్స్ చేస్తే ఆ టీం గెలుస్తుంది. ఇక్కడ ఈ పిల్లకాయలు గేమ్ ఆడుతూ ఉంటే చూడడానికి చాలా ముచ్చటగా, చాలా కొత్తగా ఉంది. మీరు కూడా కొద్దిసేపు ఆ గేమ్ ప్లే చూడండి, తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడ చూసారంటే ఈ ఏరియా మొత్తము ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ వాటర్ వచ్చున్నాయి. ఆ వాటర్ అంతా గడ్డ కట్టుకుని పోయి మొత్తం ఐసు ముక్కలాగా అయిపోయింది. అక్కడ చూసారా ఆ కుక్కని బాగా పిచ్చిగా ఎంజాయ్ చేస్తుంది వాటర్లో. ఈ ముందర మీరు చూసారంటే అక్కడ ఒక వాటర్ పంప్ ఉందన్నమాట. ఈ కార్ చూస్తున్నారు కదా, ఈ కార్ వచ్చేసి మనం ఉంటున్న హోమ్ స్టే వాళ్ళదే అనమాట. వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చి వాటర్ పట్టుకునేసి ఆ క్యాన్లలో ఆ కారులో వేసుకొని వచ్చి తీసుకొస్తారు. ఒక రోజుకి దాదాపు 800 నుంచి 1000 లీటర్లు తీసుకొని వచ్చేసి వాళ్ళు నింపుకుంటారంట. ఎందుకంటే హోమ్ స్టేలో దాదాపు 20-25 మంది వరకు గెస్టులు ఉండొచ్చు, వాళ్ళకి వాటర్ అవసరం. ఈ రోజు మనము 2 ప్లేసులను అయితే చూడబోతున్నాము. అవి ఎటువంటి ప్లేసులు అంటే, ఇప్పుడు మనము వింటర్ స్పితి చేస్తున్నాం కదా, వింటర్ స్పితిలో ఎవ్వరు రారు, చాలా రిస్క్ అని చెప్పుకుంటూ వచ్చాను కదా, కానీ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ 2 ప్లేసులను అయితే మిస్ అవ్వరు. అటువంటి 2 ప్లేసులు మనం ఈరోజు చూడబోతున్నాము. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడే ఇంకొన్ని టెంపో ట్రావెలర్స్ కూడా వెళ్ళిపోయాయి అనమాట. ఎందుకంటే వింటర్ లో స్పితికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ అయినప్పటికీ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ 2 ఫేమస్ ప్లేసుల్ని తప్పకుండా చూసి వెళ్తారు. అందులో ఒకటోది వచ్చేసి చీచం బ్రిడ్జ్, మన ఆసియా ఖండంలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లో ఉన్న బ్రిడ్జ్ ఇది. రెండోది వచ్చేసి వరల్డ్ ఫేమస్ కీ మానేస్ట్రీ. ఆ 2 ప్లేస్లు అయితే చూడబోతున్నాము. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. అదేంటంటే చీచం బ్రిడ్జ్.
మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ ఎంత గొప్పదో అంతే స్ట్రాంగ్ కూడా. ఇప్పుడు దాకా మనము లే లద్దాఖ్ లో ఇంకా ఈ స్పితి వ్యాలీలో చాలా బ్రిడ్జిలను చూసాము. నేను చాలా చోట్ల చెప్పుకుంటా కూడా వచ్చాను ఏంటంటే ఇటువంటి బ్రిడ్జిల పైన ఒక్కసారి ఒక్క వెహికల్ మాత్రమే వెళ్ళాలనేసి. ఈ బ్రిడ్జ్ ను మాత్రం మన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా కట్టారంటే ఒకేసారి 20 వెహికల్స్ వెళ్ళినా ఏం కాదు, 1000 మంది మనుషులు నడుచుకుంటా వెళ్ళినా ఏం కాదు. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక్కసారి కిందికి చూపిస్తాను చూడండి. నాకైతే డైరెక్ట్ గా చూస్తుంటే కళ్ళు తిరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి కింద మీకు నేల కనిపిస్తా ఉంది కదా, అదొక రివర్ అన్నమాట. ఆ రివర్ దగ్గరికి 150 మీటర్ల లోతు ఉంటుంది. అంటే 492 అడుగుల లోతు ఉంటది. ఈ బ్రిడ్జికి వచ్చేసి చీఫ్ ఇంజనీర్ ఏకే చౌహాన్ గారు అనమాట. 2001లో దీనికి శంకుస్థాపన చేశారు. నవంబర్ నెల 5వ తేదీన. తర్వాత బ్రిడ్జ్ వచ్చేసి 2017లో కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 13,596 అడుగుల ఎత్తు, అంటే 4,145 మీటర్ల హైట్ లో ఉంటది. ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాదాపు 114 మీటర్ల దూరం ఉంటది. అంటే దాదాపు 350 అడుగుల పొడవు అనమాట. మీరు ఇక్కడ చూసారంటే ఇదొక సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. అంటే గాల్లో వేలాడుతూ ఉంటది. ఎందుకంటే బ్రిడ్జ్ కింద వచ్చేసి పిల్లర్స్ ఏమి ఉండవు. ఎందుకు చూసారా ఎంత లోతుందంటే అసలు కళ్ళు తిరిగేంత లోతుంది. అంత లోతుకి పిల్లర్స్ వేయడం కష్టం కాబట్టి ఇలాగ ఇనుపవి ఉన్నాయి కదా స్టీలు, ఈ స్టీలు వైర్స్ ఒక్కొక్కటి ఎంత ఉందంటే మినిమం అంటే ఒక 3-4 ఇంచులు థిక్ ఉంటది. ఆ స్టీల్ వైర్స్ ని ఒక్కొక్క సైడ్ 6 స్టీల్ వైర్స్ తీసుకునేసి ఇక్కడ చూసారా ఇనులాగా ఉంది కదా, ఆ ఇంటి లోపలికి యాంకర్స్ వేసి ఫిక్స్ చేశారు. ఇటు సైడ్ 6 స్టీల్ కేబుల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా 6 స్టీల్ కేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద పిల్లర్ ఉందన్నమాట బ్రిడ్జ్ స్టార్టింగ్ లో. తర్వాత అటు చూసారంటే అక్కడ కూడా బ్రిడ్జ్ ఎండింగ్ లో ఒక పెద్ద పిల్లర్ కనిపిస్తా ఉంది కదా, అటు సైడ్ కూడా ఒక ఇనులాగా కనిపిస్తా ఉంది. ఈ 6 స్టీల్ కేబుల్స్ ఇటువైపు అటువైపు వెళ్ళేసి ఆ పిల్లర్ పైనుంచి అక్కడ ఉన్న ఇంటి లోపల యాంకర్స్ వేసి బిగించారు. దీనిపైన ఇదంతా ఇనుముతో చేసిందనమాట. ఈ బ్రిడ్జ్ మొత్తం ఇనుముతో చేస్తున్నారు. కింద మాత్రం రోడ్ వేస్తున్నారు. ఇప్పుడు మంచు పడింది కాబట్టి ఆ మంచు కొంచెం బురదలాగా అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే తార్ రోడ్డే, ఇదైతే తార్ రోడ్డే. ఈ బ్రిడ్జ్ ని కట్టక ముందు బ్రిడ్జికి ఇటు సైడ్ ఊర్లలో ఉండే వాళ్ళు ఎవరైనా అటు సైడ్ ఊర్లోకి వెళ్ళాలంటే మినిమం అంటే 2 నుంచి 3 గంటలు పట్టేదంట. కానీ ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాలు అయితే వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఈ బ్రిడ్జ్ శంకుస్థాపన 2001లో జరిగినప్పటికీ బ్రిడ్జ్ ని మొదలు పెట్టింది మాత్రం 2003లో మొదలు పెట్టారనమాట. ఈ బ్రిడ్జ్ పొడుగు వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్పాన్ అని రాసింది కదా, 120 మీటర్ల పొడుగు ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ హైట్ వచ్చేసి 150 మీటర్లు ఇందాక చెప్పాను కదా. ఈ బ్రిడ్జ్ ని కట్టడానికి 485 లక్షలు ఖర్చు అయిందంట. బ్రిడ్జ్ వచ్చేసి 4.25 మీటర్ వెడల్పు ఉంటుంది. అంటే దాదాపు 14 నుంచి 15 అడుగుల వెడల్పు ఉంటుంది. నిజంగా ఈ బ్రిడ్జ్ పైన నడుస్తా ఉంటే నాకైతే ఒక కొత్త అనుభూతి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తా ఉందన్నమాట. ఇంతకీ ఈ బ్రిడ్జ్ ని ఏ నది పైన కట్టారని నేను మీకు చెప్పలేదు కదా. ఈ బ్రిడ్జ్ ని వచ్చేసి స్పితి రివర్ పైన కట్టారు. ఈ బ్రిడ్జ్ ని కట్టడానికి పెద్ద పెద్ద మిషనరీ అయితే వాడలేదు. మొత్తం మాన్యువల్ లేబరే, అంటే మనుషులు వాళ్ళ చేతులతో కట్టారనమాట. అందుకే ఈ బ్రిడ్జ్ ని కట్టడానికి 14 సంవత్సరాల టైం పట్టింది. ఈ బ్రిడ్జ్ దగ్గర మీరు ఏమన్నా తినాలనుకుంటే ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ రెస్టారెంట్లు చూసారంటే అక్కడ చూసారా, అక్కడ ఒక బస్సు, అది కూడా రెస్టారెంటే. ఇక్కడ ఒక వ్యాను, ఇది కూడా రెస్టారెంటే. ఇక్కడ మీకు ఏమేమి దొరుకుతుందంటే మ్యాగీ దొరుకుతుంది, రేట్ వచ్చేసి 50 రూపాయలు. టీ దొరుకుతుంది, రేట్ వచ్చేసి 20 రూపాయలు. మోమోస్ దొరుకుతాయి, ఒక ప్లేట్ వచ్చేసి 150 రూపాయలు. ఈ రోజు నేను మీకు ఈ బ్రిడ్జ్ తో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కీ మానెస్ట్రీ కూడా చూపిస్తానని చెప్పాను కదా, కానీ చూపించలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళే దారిలో అయితే మమ్మల్ని కొందరు ఆపేసి బ్లాక్ ఐస్ ఫామ్ అయింది, ఈ రోజు వెళ్ళడం చాలా రిస్క్ అని చెప్పారు. అందుకు మేమేం డిసైడ్ అయ్యామంటే ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోయేసి తర్వాత రేపు వచ్చి దాన్ని కవర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అరే ఇంకా ఒకటే చూపిస్తున్నామే, 2 చూపిద్దాం అనుకున్నామని బాధపడతా ఉంటే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది, కళ్ళు చెదిరిపోయే లొకేషన్ కనిపించింది. ఒకసారి అది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మాకు 2 మంచు మైదానాలు కనిపించాయి. చూసారంటే ఎంత వరకు చూస్తే అంతవరకు ఫుల్ మంచుతో కప్పబడిపోయింది అనమాట. పైకి వెళ్తా ఉన్నాను, ఇది కొండ అనమాట, చిన్న కొండ. ఆ కొండపైకి ఎక్కుతా ఉన్నాను. చూసారంటే అసలు ఇక్కడ చూస్తే అడుగు పెడుతుంటే చాలు, ఎంత పెడుతుంటే అడుగు అంత వెనక్కి జారిపోతుంది. చూసారా, మొత్తము మంచు మైదానమే. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చూసేకి అంత అద్భుతంగా ఉంది. 2 కళ్ళు సరిపోవట్లేదు.
ఒకసారి చూపిస్తాను చూడండి. నడుస్తుంటే కాలు అట్టే లోపలికి దిగబడిపోతుంది. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. అక్కడ మొత్తం మంచే, ఆ కొండ మొత్తం మంచే. ఆ కొండ పైన అయితే లైవ్ స్నో కురుస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ ఒక రేకుల కొట్టంలా కనిపిస్తూ ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళబోతా ఉన్నాం మనం ఇప్పుడు. అక్కడ నుంచి ఇంకా పెద్ద మంచు మైదానం ఉంది, మీకు అది కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ చూస్తే అసలు నడుస్తుంటే ఎంత కాలు పెడితే అంత కాలు దిగబడిపోతుంది అనమాట. అసలు చూసారా, కాలు పెట్టినంత దిగబడిపోతుంది. పక్కనే ఉన్న రెండవ మంచు మైదానంలోకి ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాము. చూపిస్తాను చూడండి. మొత్తము ఇక్కడ నుంచి మొదలు పెట్టారంటే ఆ చివరి దాకా అక్కడ లోయ ఉంది, ఆ లోయ దాకా మొత్తం మంచి అనమాట. ఇది నడుచుకుంటే వెళ్ళే దారి కొంచెం గడ్డ గట్టిపోయింది కాబట్టి జారుతుంది. అదే ఫ్రెష్ స్నో అనమాట. ఇది ఈ స్నోలో నడిచామంటే జారుతుంది అనే భయం ఉండదు. ఇందాక దూరం నుంచి నేను మీకు ఒక రేకుల షెడ్ చూపించాను కదా, ఇదే ఆ రేకుల షెడ్. పైకి కూడా వెళ్ళొచ్చు, దారి ఉందనుకుంటా. అక్కడి నుంచి చూడాల్సిన అవసరమే లేదు, ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. చూసారంటే మంచు మైదానము. ఇక్కడ నుంచి మొదలు పెట్టామంటే కింద లోయలాగుంది, ఆ లోయ వరకు మొత్తం మంచు మైదానమే. ఒకసారి చూసేద్దాం రండి త్వరగా. మొత్తం అంతా తెల్లగా ఉంది కాబట్టి అర్థం కావట్లేదు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇలాగ డౌన్కు పెద్ద లో ఉందన్నమాట. కానీ వీడియోలో అయితే తెలియకపోవచ్చు, ఎందుకంటే మొత్తం ఒకే కలరు, తెల్లటి తెలుపు. నా లైఫ్లో నేను ఇంత మంచునైతే చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఎటు చూసినా కానీ చుట్టూ తెల్లటి కొండలు అనమాట. ఈ కొండపైన చూసారంటే ఏకంగా ఈ కొండపైన అయితే లైవ్ స్నో కురుస్తూ ఉంది, అందుకు మనకు మేఘాలు కనిపించట్లేదు, ఫుల్ తెల్లగా ఉంది కదా. అక్కడ దూరంగా కొండలు ఉన్నాయి, కనీసం అవి కనిపించట్లేదు, ఎందుకంటే అక్కడ కూడా లైవ్ స్నో కురుస్తూ ఉంది. అందుకు మొత్తం అయితే తెల్లగా పాల సముద్రం ఎలాగుంటుంది తెల్లగా అలాగుంది. అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. నిజంగా కళ్ళతో చూస్తే వచ్చే ఆ ఆనందం అసలు. చాలామంది అయితే ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంత స్నోని కళ్ళకు నీళ్ళు కూడా పెట్టుకుంటారు. గాలి కూడా బాగా గట్టిగా వీస్తూ ఉంది. నేను వీడియోలు తీసేటప్పుడు చెవులకు పెట్టుకోను, ఎందుకంటే చాలా విచిత్రంగా ఉంటుంది. వీడియో తీసేది అయిపోయిన వెంటనే ఏం చేస్తాను తెలుసా, నేను ఇలాగంటాను. సో ఇలాగ మనకు చెవులకు వచ్చేస్తుంది. లేదంటే చెవులలోకి ఇంత చల్లగాలి పోయిందంటే చాలా అంటే చాలా చెవులు నొప్పిస్తాయి. మీకు వీడియోలో నేను పదే పదే చెప్తా ఉంటాను కదా, బ్లాక్ ఐస్ ఉంటుంది, బ్లాక్ ఐస్ పైన డ్రైవింగ్ చేస్తూ ఉంటే కారు చాలా స్కిడ్ అవుతుంది, చాలా డేంజరస్ అనేసి. ఇప్పుడు మీకు ఆ బ్లాక్ ఐస్ పైన కారు డ్రైవ్ చేస్తే ఎలా స్కిడ్ అవుతుందో చూపించబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా మీకు, ఇదంతా బ్లాక్ ఐస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు, అసలు ఏం లేనట్టే ఉంది, మట్టి ఉన్నట్టుంది, కానీ ఒక లేయర్ ఐస్ ఉంది ఇక్కడ. సో దాన్నే బ్లాక్ ఐస్ అంటారు అనమాట. ఆ బ్లాక్ ఐస్ పైన మా కారు నడపాల్సిన పరిస్థితి వచ్చింది. మేమైతే కావాలని చేయట్లేదు, మేము హోమ్ స్టేకి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది, సూర్యుడు కొండల వెనక్కి వెళ్ళిపోయాడు, మంచు బ్లాక్ ఐస్లా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో అందుకు ఎలాగో ఇంకా మాకు తప్పనిసరి పరిస్థితి. ఒకసారి వీడియో తీసి మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తా ఉన్నాను. చూస్తున్నారా, బ్లాక్ ఐస్ పైన డ్రైవ్ చేసామంటే అలాగా స్కిడ్ అవుతూ ఉంటుంది అనమాట బండి. సో అలా స్కిడ్ అవ్వకూడదు అనేసి మా వాడు ఏం చేశారంటే కొంచెము మంచు ఉంటే ఆ మంచు పైన డ్రైవ్ చేశాడు, కొంచెం గ్రిప్ దొరకాలనేసి. అయినా కానీ మీరు చూడొచ్చు వీడియోలో బాగా స్కిడ్ అవుతూ ఉంది. చల్లగాలి పిచ్చి పిచ్చిగా పెడతా ఉంది, కానీ వెహికల్ దిగాను. ఎందుకంటే చూపిస్తాను చూడండి,
నేను మీకు ఈరోజు చూపించలేకపోయానని చెప్పాను కదా కీ మానెస్ట్రీ, అది ఆ పైన ఉంది కదా, అదే అనమాట కీ మానెస్ట్రీ. అరే రోడ్ అంతా ఇంత బాగుంది, బ్లాక్ ఐస్ ఉందన్నావు అనుకోవచ్చు. ఈ రోడ్డు పైన లేదనమాట. ఆ కీ మానెస్ట్రీకి వెళ్ళాలంటే ఆ పైనుంచి ఒక రోడ్డు ఉంది, మేము వెళ్ళి చూసాము. రోడ్డు మొత్తం బ్లాక్ ఐసే, చాలా కష్టం అవుతుంది, చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అందుకు రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి మళ్ళీ రేపు వద్దాం అనుకుంటా ఉన్నాము. ఇప్పుడైతే ఇంకా మేము మా హోమ్ స్టేకి నిన్న మొన్న ఉన్నాం కదా, అదే హోమ్ స్టేకి బయలుదేరి వెళ్తా ఉన్నాము. ఇంకొక మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutesలో అయితే మేము అక్కడికి రీచ్ అయిపోతాము. ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తా ఉన్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను. నేను మీ జగదీష్.